హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు తెలుగు బకెట్ ఛానల్. ఈరోజు మనం సింపుల్గా చికెన్ కర్రీని ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక హాఫ్ కేజీ చికెన్ని తీసుకొని బాగా శుభ్రం చేసుకొని పెట్టుకోండి. ఇప్పుడు ప్యాన్ స్టవ్ మీద పెట్టుకొని ఒక 2 స్పూన్ల ఆయిల్ని వేసుకుందాం. అలాగే 2 చిన్న సైజు ఆనియన్స్ని తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుందాం. ఒక 2 పచ్చిమిరపకాయలను కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. ఆనియన్ ముక్కలు కొంచెం దూరగా వేగిన తర్వాత ఒక 1.5 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసుకుందాం. అల్లం వెల్లుల్లి నుంచి పచ్చివాసన పోయేంత వరకు కొంచెం వేయించుకుందాం. పచ్చివాసన పోగానే 2 చిన్న సైజు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం. అలాగే ఒక 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుందాం. ఇప్పుడు మనకు కూరలోకి గ్రేవీ కావాలి అంటే ఒక 10 బాదం పప్పులు, ఒక 10 జీడిపప్పులను మెత్తగా గ్రైండ్ చేసి వేసుకుందాం. దీనివల్ల మనకు గ్రేవీ వస్తుంది. మరో 5 నిమిషాల తర్వాత మనం కడిగి పెట్టుకున్న చికెన్ని వేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. చికెన్లో ఉన్న నీరంతా పోయి దగ్గరికి అవుతుంది. ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడిని, ఒక స్పూన్ జీలకర్ర పొడిని కూడా వేసుకుందాం. అలాగే ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ చికెన్ మసాలాను వేసుకుందాం. మరో 2-3 నిమిషాలు ఉడికాక ఒక టీ గ్లాస్ నీటిని యాడ్ చేసుకుందాం. ఒకసారి బాగా కలుపుకుందాం. చికెన్ ఉడకక చెడితే చేపల కూర ఉడికి చెడిందంట. సో బాగా ఉడకనివ్వండి. కూర దగ్గరికి అవగానే స్టవ్ ఆఫ్ చేసి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.